రిమాండ్లో ఉన్నారు. సో కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు ఆయన. జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వంశీని పరామర్శించారు సార్. ఎవరిని వదిలిపెట్టం, బట్టలు ఉడదూసి నిలబెడతాం అంటూ కూడా కూటమి నేతలకు అండ్ ఎవరైతే అధికారులు ఉన్నారో, అంటే ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారు కదా చాలామంది అధికారులు, మీరు రిటైర్ అయినా సరే, మీరు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని పనిష్ చేస్తామంటూ కూడా, అంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనిష్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో కొడాలి నాని అండ్ పేర్ని నాని వీళ్ళిద్దరూ కూడా జగన్ వెంట వచ్చారు సార్ వంశీని పరామర్శించే క్రమంలో. సో నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా వెంట రావడం అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం. అండ్ అంటే ఈ జగన్ చేసిన కామెంట్స్ మీద కొడాలి నాని ఎప్పుడు వస్తాడో దాని గురించి మనం వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పటికైతే జగన్ వెళ్ళడం అనేది మంచిది, ఎక్స్పెక్టెడే. ఎందుకంటే వాళ్ళ పార్టీ కీలక నాయకుడు, రాష్ట్రం అంతా దాని మీద ఉన్నప్పుడు. ఇక రెండవది ఇంకో కారణం కూడా ఉంది. జగన్ నిజానికి వంశీని తగినంతగా మద్దతు ఇవ్వలేదు, కొంత విడగొట్టుకున్నాడు, కొంత డిమార్కెట్ చేసుకున్నాడు, ఇలాంటి ఆరోపణలు విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి బహుశా జగన్ వెంటనే ది ఫస్ట్ ఛాన్స్లోనే కలిసి తన పూర్తి సంఘీభావం చెప్పడం అనేది మనం ఇక్కడ గమనిస్తాము. ఆ తర్వాత బయటకు వచ్చి ఆయన మాట్లాడినవి చూస్తేనేమో అందులో ప్రత్యేకత కానీ అంత అందరూ ఆమోదిస్తారనేది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకటి, ఆయన అక్కడ దాడి జరగలేదు, దాడి అనేది ప్రధానం కాదు. రెండవది పట్టాభి రెచ్చగొట్టాడు కాబట్టి ఇదంతా జరిగింది కానీ లేకపోతే కాదని. అంటే రెచ్చగొట్టింది మీరు, మీ పార్టీ వాళ్ళు మీ ప్రోత్సాహంతో రెచ్చగొట్టారు. దాని మీద సహజమైన స్పందనగా మా వాళ్ళు వెళ్ళారు. అంతేగాని మేము దాడి చేయలేదంటే దాడి జరిగింది మొదటి అంశాన్ని జగన్ విభేదిస్తున్నారు. అంటే ఇంకా అసలు అరెస్ట్ అక్రమం అది కాదు, అసలు దాడి మూలంగా చెప్తున్నదే కాదు అన్నట్టుగా. సరే, ఆ రోజు గన్నవరంలో ఉద్రిక్తత ఏర్పడ్డ మాట నిజమే, కానీ దాడి జరిగింది అనే మాట కూడా నిజం. జరగలేదు అని ఇప్పుడు చెప్తే అది కుదిరే కథ కాదు. రెండవ, దాడి జరిగిన దాని మీద ఫిర్యాదు ఎవరు పెట్టారు? ఇప్పుడు ఆ సత్యవర్ధన్ అనే పేరుతో ఫిర్యాదు ఏదైతే వచ్చిందో ఆ ఫిర్యాదు మొదట అతని పేరుతో వచ్చింది, తర్వాత అతను ఉపసంహరించుకున్నట్టు అఫిడవిట్ చేశారు. ఆ తర్వాత వంశీ నన్ను కిడ్నాప్ చేసి ఒత్తిడి చేసి బలవంత పెట్టి ఈ ఉపసంహరణ ప్రకటన చేయించారు అని మళ్ళీ అతను చెప్పాడు. ఇది ప్రాసెస్ కదా. సో దీని అంతటినీ జగన్ ఖండిస్తూ ఉన్నారు. ఒకటి, సత్యవర్ధన్ అక్కడ కార్యదర్శి కాదు, ఇంకెవరో ఫలానా ఆయన కార్యదర్శి. రెండోది, అతనే వెనక్కు తీసుకున్న తర్వాత మీరు ఎలా కేసు పెడతారని. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు ఇది రెండు పార్టీల కుమ్మలాట తరహాలో కనిపిస్తుంది తప్పితే ఇందులో ఏదో ఒకరికి న్యాయం, ఒకరికి అన్యాయం, ఒకరికి ధర్మం అట్లాంటివి మనకేమీ కనబడవు. సత్యవర్ధన్ను తప్పకుండా వీళ్ళు తీసుకుపోవటం ఇట్లాంటి విషయాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయని చెప్తారు. ఆయన స్వచ్ఛందంగా వెళ్ళానో లేదా బలవంతంగా తీసుకుపోయారనో సత్యవర్ధన్ న్యాయస్థానంలో చెప్పాల్సిందే తప్ప మిగిలిన వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ రాజకీయ కోణాల నుంచే చెప్తారు. అసలు పార్టీల ఆఫీసుల మీద దాడులు ఇట్లాంటి పద్ధతులు ప్రజాస్వామ్యంలో పనికిరావు. ఇవి కాకుండా ఇందులో వాళ్ళు అసలు ప్రస్తావించని దుర్భాషలు, నిందారోపణలతో వంశీ కొంత రాష్ట్రంలో కల్లోలానికి కారణం కూడా ఉంది ఇదంతా. సో ఇవన్నీ పక్కన పెట్టి సాంకేతికంగా ఆ రోజు దాడి జరిగింది, జరగలేదు, సత్యవర్ధన్ ఉన్నాడు లేడు, వీటితోనే జగన్ మాట్లాడటం వల్ల పెద్ద ప్రయోజనమే కలగదు. రాజకీయంగా సంఘీభావం ప్రకటించడం, లేకపోతే కక్ష సాధింపు కుదరదు, మా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పడం అదొకటి. కానీ గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్టుగా దాడి మిథ్య, సత్యవర్ధన్ మిథ్య, అలాగే వంశీ అతన్ని తీసుకుపోవడం మిథ్య అన్న పద్ధతిలో మాట్లాడితే అదేమీ చెల్లుబాటు కాదు ఆయన చేసే వాదనలో. ఇంకా మూడోది ముఖ్యమైనది, ఈ బట్టలు ఊడదీసే కార్యక్రమాలు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులు కాదు అవి ఎవరి వాళ్ళు చేసుకుంటారు. రెండోది, రాజకీయంగా ప్రత్యర్థులను లేదా పోటీ సమాన నాయకులను అనడం ఒక తీరు, అధికారులను బట్టలు ఇప్పదీయటం ఏంటి? నేను ఎందుకంటే వాళ్ళ పత్రికలు చదివి మరీ చెప్తున్నాను, అధికారుల బట్టలు ఇప్పదీస్తాము అని ఇవన్నీ కూడా మాట్లాడటం. మీరున్నప్పుడు అధికారులు మీ మాట విన్నారు, వీళ్ళు వచ్చాక వీళ్ళ మాట వింటున్నారు. మధ్యలో ఏదో వాళ్ళు చిక్కుకుపోయినట్టుగా వాళ్ళని మధ్యలో అడకత్తెరలో పెట్టి అధికార యంత్రాంగాన్ని కానీ పోలీసులు కానీ ఇలాంటి వాతావరణానికి గురి చేయటం ఏమాత్రం వాంఛనీయం కాదు. ఈ కక్ష సాధింపు రాజకీయాలు, ఈ రెడ్ బుక్ అని వీళ్ళు, రెడ్ బుక్ అని వాళ్ళు, ఇది ఎక్కడో చోట తిరిగి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా వచ్చి పరామర్శించడం ఒక సంగతే కానీ
దాన్ని సాగదీసేసి అధికారులు మేము వస్తామంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోవాలి? మేము వచ్చి చేస్తామని మన లోకేష్ అన్నాడు. ఇప్పుడు ఇంకా 6 నెలలు కూడా కాకుండానే జగన్ మేము వచ్చి చేస్తాం అంటున్నారు. అంటే అసలు ఈ రాష్ట్రంలో అధికార యంత్రాంగం అనేది సజావుగా పనిచేయాలని 2 పార్టీలు భావిస్తున్నాయా లేదా? మేమని వాళ్ళని వీళ్ళు బెదిరిస్తూ ఉంటే ప్రజలు ఏం కావాలి? ఇది అధికారులు నలిగిపోతున్నారు కదా సార్ మధ్యలో. అధికారులు మీరు ఒకటి గుర్తించాలి, అధికారులు నలిగిపోవటం అంటే ప్రభుత్వ కార్యక్రమాలు దానివల్ల దెబ్బతింటాయి. ఏం చేయాలి ఏం చేయకూడదు, ఈ అడుగు ముందుకు వేస్తే తప్ప వేయకపోతే తప్ప, ఇవన్నీ కూడా అధికారులు ఏమీ అమాయకులు అని నేనేం చెప్పట్లేదు. పోలీసులు అయితే మరింత ఎవరున్నా వాడుకోవాలని చూస్తుంటారు వీళ్ళను. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో జగన్ అయినా లేదు లోకేష్ అయినా చంద్రబాబు అయినా లేదా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా కొంత సమయం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఉరిమురిమే పెనం మీద పడినట్టుగా వాళ్ళు వీళ్ళు ఇదైపోయి అధికారులను పదే పదే వాళ్ళని టార్గెట్ చేయటము, అధికారుల బట్టలు అయితే దిగనక్కర్లేదు, అధినేతలకు కూడా అక్కర్లేదు. చట్ట ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళారు, ఉదాహరణకు ఇప్పుడు వంశీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, హైకోర్టు పరిశీలించి పోలీసులకు ఇరుపక్షాలకు కూడా నోటీసులు పంపారు, ఎస్సీ కేసు వర్తిస్తుందా లేదా అని. దాని మీద కోర్టులో న్యాయ పోరాటం చేయాల్సింది కాస్త రాజకీయమైన హెచ్చరికలు హుంకరింపులతో జరిగేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. అలాగే మీరు అంటున్నారు కదా కొడాలిని నన్ను అరెస్ట్ చేస్తారా లేదా పేరుని నన్ను చేస్తారా. ఒకటి రవిశంకర్, ఈ అరెస్టులు వీటన్నిటి యొక్క రాజకీయ ప్రభావం రాజకీయ దుమారం ఒకటి, కానీ వీటితోనే తలకిందులైపోయే పరిస్థితి కూడా ఏమి ఉండదు. వాటి చుట్టూ ప్రజలను తిప్పటం, చర్చ అంతా దారి మళ్లించి ఒక విద్యుత్ ఛార్జీల గురించో ధరల గురించో నిరుద్యోగం గురించో ఈ అంశాలు పౌర సదుపాయాల గురించో ఆ చర్చ పక్కకు పోవడం తప్ప జగన్ జైలుకి వెళ్ళారు, చంద్రబాబు జైలుకి వెళ్ళారు, ఇప్పుడున్న చాలామంది జైలుకి వెళ్ళారు, కేసులకు ఎదుర్కొంటున్నారు. అందుకనే ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది. రఘురామకృష్ణరాజు జైలుకి వెళ్ళారు, చాలా సుప్రీంకోర్టు దాకా, మళ్ళీ ఆయన ఇప్పుడు ఉపసభాపతిగా ఉన్నారు కదా. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, బయట మీడియా కూడా ఉంది. వీటన్నిటినీ కాదని ఏదో భూకంపం వచ్చేస్తుందన్న పద్ధతిలో అరెస్టులు లేదా కేసులు తిట్లు వీటి చుట్టే తిరగడం చాలా అవాంఛనీయం. తప్పకుండా న్యాయస్థానం జోక్యం చేసుకొని ఏం చెప్తుంది. సత్యవర్ధన్కు వంశీకి మధ్యలో ఏం జరిగిందన్నది వాళ్ళిద్దరు మటుగా న్యాయస్థానంలో చెప్పాలి, న్యాయస్థానం దాని మీద తన తీర్పు తను చెప్పాలి. ఇంకా అంతకంటే పోలీసులు చెప్తూ ఉన్నారు సార్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసులు చెప్పినా మీడియాకు ఉపయోగపడడం వేరు. అది కోర్టు కన్విన్స్ కావాలి. పోలీసులు అనేక సార్లు వీళ్ళు పూర్తిగా మా కస్టడీలో ఉండాలి, మేము ఇదంతా